హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్రేమ మనసులు ఎపిసోడ్ నెంబర్ 56. రేణు, శ్రీరామ్ కాఫీ షాప్లో ఇద్దరు నవ్వుతూ కాఫీ తాగుతుంటారు. అశోక్ కారులో నుంచి వాళ్ళిద్దరిని అలా చూస్తూ, ఈ 2 సంవత్సరాల్లో వీరిద్దరి మధ్య స్నేహం బాగా పెరిగిందని అర్థమవుతుంది. ఇది స్నేహమేనా, లేక అనుష ప్రకాష్ అన్నట్టుగా ఈ ఇద్దరి మధ్య ప్రేమ కూడా ఉందా అని ఆలోచిస్తూ, నో, రేణు పక్కన శ్రీరామ్ చూస్తుంటేనే తట్టుకోలేకపోతున్నాను. అలాంటిది వారిద్దరి మధ్య ప్రేమ అంటే అసలు భరించలేను అని అనుకొని నవ్వుతూ మాట్లాడుతున్న రేణు వైపు కొన్ని నిమిషాలు అలాగే చూసి, రేణుకి శ్రీరామ్ మీద ప్రేమ ఉండి ఉంటే రేణు బుగ్గల మీద డింపుల్ కనిపించేది. అలా డింపుల్ పడటం లేదంటే ఖచ్చితంగా రేణు శ్రీరామ్ని ఆ ఉద్దేశంతో చూడటం లేదు, కేవలం స్నేహితుడిగానే చూస్తుంది. అయినా నా పిచ్చి కాకపోతే నా విషయంలో రేణు తగిలిన దెబ్బకి రేణు మరొక వ్యక్తిని ప్రేమించడం ఏంటి? అది జరగని పని. ఎందుకైనా మంచిది రేణు పెళ్లి విషయంలో తొందరపడాలి అని అనుకుంటుండగానే రేణు శ్రీరామ్ బయటకు వచ్చి బండి స్టార్ట్ చేసుకొని వెళ్తుంటారు. అశోక్ వాళ్ళని ఫాలో అవుతూ వెళ్తుంటాడు. కొద్దిసేపటికి శ్రీరామ్ రేణుని డ్రాప్ చేసి, మీటింగ్ అయిపోయే టైంకి నేను వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుంటాను మేడం అంటాడు. ఓకే శ్రీరామ్ అంటుంది రేణు. శ్రీరామ్ బైక్ అటుగా వెళ్తుండగానే అశోక్ కారు వచ్చి ఆగుతుంది. రేణు ఆ కారు చూసి ముభావంగా మీటింగ్ హాల్కి వెళ్తుంటుంది. రేణు వెనక అశోక్ కూడా వెళ్తుంటాడు. అప్పటికే మీటింగ్ హాల్లో జగదీష్, లాస్య కూర్చొని ఉంటారు. డైరెక్టర్ హోదాలో చక్రవర్తి గారు ఉంటారు. రేణు అంతే ముభావంగా వెళ్ళి వాళ్ళకి ఎదురుగా తన సీట్లో కూర్చుంటుంది. అశోక్ కూడా వచ్చి రేణుని చూస్తూ జగదీష్, లాస్యకి మధ్యలో కూర్చుంటాడు. ఒక్కొక్కరిగా మీటింగ్లో మాట్లాడుతుంటారు. రేణు కూడా చక్రవర్తి గారిని, జగదీష్ని ఉద్దేశించి మాట్లాడుతూ, కొన్ని దుష్టశక్తులు ఈ అసోసియేషన్లో చేరి వంశీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ని నామరూపాలు లేకుండా చేయాలని చూస్తున్నాయి. పంతం పట్టింపు కోసం డైరెక్టర్ పదవి చేజిక్కించుకొని మా కంపెనీని నాశనం చేయాలని చూస్తున్నారు. ఆ పదవిలో కూర్చున్న వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఇది ఇలాగే కొనసాగితే ఈరోజు మా కంపెనీ దెబ్బతీసినట్టే రేపు మీ కంపెనీలు కూడా దెబ్బపడవచ్చు. ఇలాంటి వాటిని చూసి యువత పారిశ్రామిక రంగం వైపు అడుగులు వేయటానికి కూడా భయపడుతుంది అని ఇలా గంభీరంగా మాట్లాడుతుంటే రేణు మాటలు వింటున్న చక్రవర్తి గారికి, జగదీష్కి, లాస్యకి చెమటలు పడుతుంటాయి. అశోక్ మాత్రం కూల్గా తన మాటలు వింటూ, ఒకప్పుడు చిన్నపిల్లలాగా అల్లరిగా సోఫాల మీద ఎగురుతూ తిరిగిన రేణులో పరిణితి చెందిన రేణుని చూసి ఆశ్చర్యపోతూ గర్వంగా ఫీల్ అవుతుంటాడు. అలాంటి దుష్టశక్తుల్ని ఈ అసోసియేషన్ నుంచి, డైరెక్టర్ పదవి నుంచి తొలగించాలని కోరుకుంటున్నాను అని రేణు అలా మాట్లాడుతుండగానే రేణు మాటల యుద్ధానికి రేణుని సపోర్ట్ చేస్తూ హాల్ అంతా చప్పట్లతో మారుమోగుతుంటుంది. చక్రవర్తి గారు డైరెక్టర్ పదవి నుంచి తొలగిపోవాలని నినాదాలు చేస్తుంటారు. చక్రవర్తి గారు, జగదీష్, రేణు ముందు తల దించుకోవాల్సి వస్తుంది. లాస్య మనసులో మాట్లాడుకుంటూ, ఇది ఈ 2 సంవత్సరాలు ఇన్ని తెలివితేటలు నేర్చుకుందేంటబ్బా అని ఆశ్చర్యపోతుంటుంది. అశోక్ మాత్రం రేణు వైపు అంతే గర్వంగా చూస్తుంటాడు. అసోసియేషన్ ప్రెసిడెంట్ వాళ్ళని కంట్రోల్ చేస్తూ, చక్రవర్తి గారు, ఐఎమ్ సారీ, మీరే చూస్తున్నారు కదా, ఇక తప్పదు, ఇప్పుడే మీ డైరెక్టర్ పదవికి రిజైన్ చేయాలి అని రిజైన్ చేయాల్సిన పేపర్స్ని చక్రవర్తి గారి ముందు పెడతాడు. చక్రవర్తి గారు, జగదీష్, లాస్య రేణుని కోపంగా చూస్తుంటారు. చక్రవర్తి గారు ఇక తప్పక రిజైన్ పేపర్స్ మీద సైన్ చేసి డైరెక్టర్ పదవి నుంచి తప్పుకుంటాడు. చక్రవర్తి గారు రేణు దగ్గరికి వచ్చి తనకు మాత్రమే వినపడేలా, మీ బావగారు కూడా నా గురించి ఇలా ఎప్పుడూ మాట్లాడలేదు. ఈరోజు నీ కారణంగా డైరెక్టర్ పదవి నుంచి తొలగిపోయాను అంటాడు కోపంగా. మా బావగారి అతి మంచితనం వల్లనే ఇంకా మీ ఆటలు సాగుతున్నాయి చక్రవర్తి గారు. కానీ నేను మా బావగారు అంత మంచిదాన్ని కానని మీకు ఈ పాటికే అర్థమై ఉండాలి అంటుంది రేణు కూడా కోపంగా చూస్తూ.
చక్రవర్తి గారు రేణు వైపు ఆవేశంగా చూసి తిరిగి అందరిని ఉద్దేశించి మాట్లాడుతూ, ఓకే ఫ్రెండ్స్, మీరు కోరినట్టుగానే నేను నా పదవి నుంచి తప్పుకున్నాను. ఇక ఈ విషయం వదిలేయండి. ఎల్లుండి నా కొడుకు ఆనంద్‌కి నా మేనకోడలు లాస్యతో ఎంగేజ్మెంట్ జరగబోతుంది. అందరూ కూడా ఈ ఫంక్షన్‌కొచ్చి మా పిల్లల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అని అక్కడ ఉన్నవారిని ఇన్వైట్ చేస్తాడు. రేణు అప్పుడు చూస్తుంది ఎదురుగా ఉన్న అశోక్ వైపు. అప్పటి వరకు రేణుని చూస్తున్న అశోక్ ఇక తన వైపు చూడలేక తలదించి నేల చూపు చూస్తుంటాడు. లాస్య మాత్రం రేణు వైపు పొగరుగా చూస్తూ నవ్వుతుంటుంది. చక్రవర్తి గారు, జగదీష్ రేణు వైపు కోపంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్తారు. మిగతా వాళ్ళు రేణుకి ఎదురుగా నిలబడి ఉన్న అశోక్ లాస్య దగ్గరికి వచ్చి వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇస్తూ కంగ్రాట్స్ అని చెప్తుంటారు. అశోక్ ఇబ్బంది పడుతూ రేణు వైపు చూస్తుంటే రేణు మాత్రం మనోధైర్యంతో అదంతా చూస్తూ బయటకు వస్తుంది. రేణు అలా ఆ బిల్డింగ్ నుంచి బయటకు వచ్చి ఎక్కడో ఆలోచిస్తూ ఎటు వెళ్తుందో ఎక్కడికి వెళ్తుందో తనకే తెలియకుండా ఆ బిల్డింగ్కి ఎదురుగా ఉన్న చెట్ల పొదల్లోకి వెళ్తుంది. అలా వెళ్తుండగానే బుసలు కొడుతున్న పాము పడగ విప్పి రేణు ముందుకు వస్తుంటే రేణు అది చూడకుండా ముందుకు వెళ్తుంది. పాము దగ్గర వచ్చి రేణుని కాటేయబోయే టైంకి రేణు వెనుకగా వచ్చిన అశోక్ కర్రతో పాము మీద ఒక దెబ్బ కొడతాడు. దాంతో రేణు ఈ లోకంలోకి వచ్చి పాముని చూసి భయపడుతుంటుంది. అశోక్ ఆ పాముని కొడుతుంటాడు. కొన్ని సెకండ్స్కి ఆ పాము చనిపోతుంది. రేణు ఆ పాము వైపు అంతే భయపడుతూ చూస్తుంటుంది. అశోక్ పాము చనిపోయిందని నిర్ధారించుకొని కాస్త రిలాక్స్ అవుతాడు. రేణు పాముని చూస్తూ అంతే భయపడుతూ నిలబడుతుంది, కానీ అశోక్ దగ్గరికి మాత్రం రావట్లేదు. అశోక్ భయపడుతున్న రేణుని చూసి తన దగ్గరికి వెళ్ళబోతుంటాడు. ఇంతలో కాస్త దూరం నుంచి మేడం అని శ్రీరామ్ పిలుపు వినిపిస్తుంది. రేణు ఆ పిలుపు వినగానే అంతే భయపడుతూ అశోక్ని దాటుకుంటూ శ్రీరామ్ దగ్గరికి పరిగెత్తుతూ వెళ్తుంది. తనని దాటుకుంటూ శ్రీరామ్ దగ్గరికి వెళ్ళిన రేణుని చూసి ఆ పరిస్థితికి అశోక్ ఒక రకమైన ఫీల్తో బాధపడుతుంటాడు. రేణు శ్రీరామ్ చేతులు పట్టుకొని అంతే భయపడుతూ పాము వచ్చింది శ్రీరామ్ అంటుంది. శ్రీరామ్ చచ్చిన పాముని అశోక్ని చూసి అక్కడ జరిగింది అర్థమై రేణుకి ధైర్యం చెప్తూ, లోపల పెద్ద పెద్ద వాళ్ళకే మీ మాటలతో చెమటలు పట్టించాలని విని వస్తున్నాను మేడం. అలాంటిది మీరు ఈ పాముని చూసి భయపడతారెందుకు అని అశోక్ వైపు చూసి, మేడంని కాపాడినందుకు థ్యాంక్ యూ సార్ అని చెప్పి, పదండి మేడం భయప అంటూ భయపడుతున్న రేణు భుజం చుట్టూ చేయి వేసి అక్కడి నుంచి తీసుకెళ్తుంటాడు. అశోక్ కోపంతో పిడికిలి బిగించి, నేను రేణుని కాపాడినందుకు నీతో థ్యాంక్స్ చెప్పించుకోవడం ఏమిట్రా, నా కర్మ కాకపోతే అని తిట్టుకుంటూ వెళ్తున్న వాళ్ళ వైపు చూస్తుండిపోతాడు. ఆఫీసులో వంశీ ఎదురుగా కూర్చున్న రఘుతో మాట్లాడుతూ, ఈరోజు కావాలని నేను ఆ మీటింగ్కి వెళ్ళలేదు రఘు. ఆ చక్రవర్తి గారు డైరెక్టర్ పదవి నుంచి దిగే టైం వస్తుందనుకున్నాను. ఇలాగైనా రేణుకి ఆ ఫ్యామిలీ మీద కాస్తైనా రివెంజ్ తీర్చుకునే అవకాశం వస్తుందని రేణుని పంపించానురా అంటాడు. మంచి పని చేశావు. నువ్వు ఎలాగూ ఆ పని చేయలేవు. కనీసం రేణుతో చేయించినందుకైనా నాకు సంతోషంగా ఉంది అంటాడు రఘు. రేణు అంటే ఏంటో వాళ్ళ ఫ్యామిలీ కూడా తెలిసి రావాలి అని అనుకుంటాడు వంశీ మనసులో కోపంగా. ఇలా కొన్ని రోజులకు అశోక్ లాస్యల ఎంగేజ్మెంట్ రోజు వస్తుంది. పూర్ణ, చక్రవర్తి గారు ఆ వేడుకని ఘనంగా జరిపిస్తుంటారు. ఇక లాస్య సంతోషానికి హద్దులు లేవు. వాళ్ళ ఎంగేజ్మెంట్ టీవీలో లైవ్ టెలికాస్ట్ అవుతుంటుంది. వంశీ, దివ్య టీవీలో ఆ ప్రోగ్రాం చూసి ఇక ఎక్కువసేపు చూడలేక టీవీ ఆఫ్ చేసి బాధగా కూర్చుంటారు. అప్పటికే అశోక్ విషయంలో మొండిగా మనోధైర్యంగా మారిపోయిన రేణు అశోక్ లాస్య ఎంగేజ్మెంట్ కూడా అంతే మొండిగా తీసుకుంది. బంధువులు, కుటుంబ సభ్యుల సమక్షంలో అశోక్ లాస్యకి తొడగబోతున్న రింగుని చేతిలో పట్టుకొని చూస్తూ, ఒకప్పుడు ఈ ఇద్దరి ఎంగేజ్మెంట్ గురించి రేణుకొచ్చిన కలను, ఆ తర్వాత తను చేసిన అల్లరి గుర్తు చేసుకుంటూ కన్నీళ్ళు తిరుగుతున్న టైంలో, అందరూ నిన్నే చూస్తున్నారు బావా, రింగుని తొడుగు అని లాస్య చేయిని ముందుకు చాస్తుంది. అశోక్ ఆ ఆలోచన నుంచి బయటకు వచ్చి
పక్కన ఉన్న అక్క, బావ సరదాగా, సంతోషంగా ఉండటం చూసి రేణు మీదున్న ప్రేమను, బాధను గుండెల్లోనే దాచుకొని కష్టంగా లాస్య వేలికి రింగుని తొడుగుతాడు. లాస్య ఆ రింగుని చూసి మురిసిపోతూ తను కూడా అశోక్ వేలికి రింగుని తొడుగుతుంది. ఆ ఫంక్షన్ అయిపోయిన కొన్ని గంటలకు అశోక్ రూమ్‌లోకొచ్చి లాస్య పెట్టిన రింగుని చిరాకు పడుతూ తీయబోతుంటే భారతి సడన్‌గా అది చూసి "ఏం చేస్తున్నావు తమ్ముడు? ఆ రింగుని తీయకూడదు" అంటుంది. అశోక్ భారతిని చూసి తడబడుతూ "అది అక్క, ఈ రింగ్స్ పెట్టుకోవడం నాకు అలవాటు లేదుగా. ఒక రకమైన ఇచ్చింగ్ ఫీలింగ్‌లా ఉంది. అందుకే తీస్తున్నానక్కా" అంటాడు. "తప్పు తమ్ముడు, అలా అనకూడదు. నువ్వు ఈ రింగ్‌ని తీస్తే నీకు లాస్యకి జరిగిన ఎంగేజ్‌మెంట్‌కి అర్థం లేదు. ఒక విధంగా ఈ ఎంగేజ్‌మెంట్‌ని రద్దు చేసినంత సమానం. ఇంకెప్పుడూ ఆ రింగుని తీయాలని అనుకోకు" అంటుండగా లాస్య అక్కడికొస్తుంది. "మీ ఇద్దరి మధ్య నేనెందుకు? ఇక వెళ్తాను" అని భారతి అక్కడి నుంచి నవ్వుతూ వెళ్తుంది. భారతి వెళ్ళగానే లాస్య డోర్ వేసి అశోక్ దగ్గరికి వస్తూ "నీతో ఎప్పటినుంచో నా మనసు విప్పి మాట్లాడాలని కోరిక బావా. ఈరోజు మన ఎంగేజ్మెంట్ జరిగినాక ఆ కోరిక ఇంకా ఎక్కువైంది" అనుకుంటూ అశోక్‌ని హగ్ చేసుకుంటుంది. అశోక్ లాస్య స్పర్శని భరించలేక కోపంతో లాస్యని గట్టిగా వెనక్కి నెడతాడు. లాస్య బెడ్ మీదకి వెళ్ళి పడి నిర్ఘాంతపోతూ అశోక్ వైపు చూస్తుంటుంది. అశోక్ కోపంగా తన వైపు చూస్తూ "నేను అసలే చిరాకులో ఉన్నాను. మర్యాదగా బయటికి వెళ్ళు లాస్య" అంటాడు. లాస్య అంతే నిర్ఘాంతపోయి చూస్తుంటుంది. "చెప్పేది నీకు కాదా? బయటికి వెళ్ళు" అని తన్ని పట్టుకొని బయటికి నెట్టి డోర్ వేస్తాడు. లాస్య కోపం తెచ్చుకుంటూ ఎంగేజ్మెంట్ తర్వాతైనా ఈ మనిషి నా విషయంలో మారిపోతాడనుకున్నాను. ఇక ఏమాత్రం మారడని అర్థమవుతుంది. బావ ప్రవర్తన గురించి ఇంట్లో వాళ్ళకి చెప్దామంటే వాళ్ళు కూడా బావ మీద జాలిపడి ఆ రేణునిచ్చి పెళ్లి చేస్తారేమోనని భయం. దాన్ని మర్చిపోయేదెప్పుడో, నన్ను దగ్గరికి తీసుకునేదెప్పుడో అనుకుంటూ వేసి ఉన్న డోర్ వైపు కోపంగా చూస్తూ అక్కడి నుండి వెళ్తుంది. లోపల అశోక్ రేణుని తలుచుకొని కన్నీళ్ళు పెట్టుకుంటూ కూర్చుంటాడు. 2 రోజుల తర్వాత దివ్య రాజ్యంతో కలిసి కూరగాయల మార్కెట్ నుంచి వస్తూ రోడ్డు మీద ఆటో కోసం చూస్తుంటుంది. అదే సమయంలో దాదాపు ఓ 5 సంవత్సరాల బాబు స్కూల్ యూనిఫామ్‌లో కనిపిస్తూ కారు వచ్చేది చూసుకోకుండా రోడ్ క్రాస్ చేస్తుంటాడు. దివ్య ఆ బాబుని చూసి కంగారు పడుతూ చేతిలో ఉన్న కూరగాయల కవర్‌ని రాజమ్మకిచ్చి బాబుని కాపాడదామని పరిగెత్తుతూ ఆ బాబు దగ్గరికి వెళ్ళి బాబుని పక్కకు గుంజుతుంది. ఆ కారు వచ్చి దివ్యకు లైట్‌గా డాష్ ఇవ్వడంతో దివ్య మోచేయికి ఫ్రాక్చర్ అవుతుంది. వంశీ హాస్పిటల్‌కొచ్చేసరికి దివ్య చేతి బ్యాండేజ్ కట్టుతో బెడ్ మీద ఆనుకొని కూర్చొనుంటుంది. ఆ బాబు ఓ పక్కగా కుర్చీలో కూర్చొనుంటాడు. వంశీ కంగారుగా దివ్య పక్కకొచ్చి బ్యాండేజ్ వేసిన చెయ్యి చూస్తూ "ఏంటి దివ్య ఇది? నేను లేకుండా బయటికెందుకు వెళ్ళావు? బ్యాండేజ్ కట్టు కూడా పెద్దగా వేశారు. నొప్పి ఎక్కువగా ఉందా?" అని తన మీదున్న ప్రేమని బాధ రూపంలో చూపిస్తుంటాడు. "ఇప్పుడే డాక్టర్ గారు ఇంజెక్షన్ చేశారు వంశీ గారు. నొప్పి కాస్త తక్కువైంది. కూరగాయల మార్కెట్‌కి వెళ్ళడం కోసం మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని రాజమ్మని తీసుకొని వచ్చాను. కానీ ఈ విధంగా మిమ్మల్ని డిస్టర్బ్ చేయక తప్పలేదు. చిన్న దెబ్బ కోసం మీకు ఫోన్ చేయొద్దని రాజమ్మకి చెప్తూనే ఉన్నాను. అయినా వినకుండా మీకు ఫోన్ చేసి మీరు కంగారు పడేలా చేసింది" అని అంటుంది. "ఏమో మేడం, మీ చేతికి రక్తం కారుతూ కనిపించేసరికి నా మనసు ఉండబెట్టలేక సార్‌కి ఫోన్ చేశాను" అంటుంది పక్కనున్న రాజమ్మ. వంశీ దివ్య వేసుకున్న పిల్లోని సరిచేస్తూ "ఇక్కడికి వస్తూనే డాక్టర్కి ఫోన్ చేశాను దివ్య. చేతికి చిన్న ఫ్రాక్చర్ అయిందన్నారు. కొన్ని రోజులు ఈ కట్టుతో ఉంటే తగ్గిపోతుందని చెప్పారు. ఆ మాటలు విన్నాక కానీ నేను కాస్త ఊపిరి పీల్చుకున్నాను" అంటాడు. "అవును వంశీ గారు, చిన్న ఫ్రాక్చరే. మీరు భయపడాల్సిన పని లేదు" అంటుంది వంశీకి ధైర్యం చెప్తూ. "నీకేం, నువ్వు బాగానే చెప్తావు. నీకు యాక్సిడెంట్ జరిగిందని రాజమ్మ చెప్పగానే నా గుండె ఆగినంత పనైంది" అని ఆ పక్కనే కుర్చీలో కూర్చున్న బాబు వైపు చూస్తాడు. ఆ బాబు ముద్దుగా, అమాయకంగా కనిపిస్తుంటాడు. "ఈ బాబుని కాపాడబోయేనా నువ్వు యాక్సిడెంట్ చేసుకుంది?" అని అడుగుతాడు. "అవును వంశీ గారు" అంటుంది. వంశీ ఆ బాబు దగ్గరికి వెళ్ళి బాబు మొహాన్ని తన చేతుల్లోకి తీసుకొని తన్మయంగా చూస్తుంటాడు. "బాబు చాలా ముద్దుగా ఉన్నాడు కదా వంశీ గారు" అంటుంది దివ్య. "అవును దివ్య,
ఇంతకీ ఎవరు ఈ బాబు అని. నీ పేరేంటి బాబు అంటాడు. విక్కీ అంటాడు ఆ బాబు. మీ నాన్నగారి పేరేంటి? నాన్నెవరో నాకు తెలీదు అంటాడు అమాయకంగా. ఆ మాటతో దివ్య వంశీ ఆశ్చర్యంగా చూసుకుంటారు. మరి మీ అమ్మ పేరేంటి అంటాడు. నీరజ అని చెప్తాడు ఆ బాబు. వంశీ ఆ పేరు విని ఆలోచిస్తూ, మీ అమ్మగారి ఫోన్ నంబర్ చెప్తావా, ఫోన్ చేస్తాను అని ఫోన్ తీయబోతుండగా వాళ్ళ అమ్మగారికి రాజమ్మ ఫోన్ చేసింది వంశీ గారు, బయలుదేరి వస్తుందంట అని అంటుంది దివ్య. ఓ చేశారా అంటూ తీసిన ఫోన్ లోపల పెట్టుకొని బాబు తల నిమురుతూ, ఏమైనా తింటావా బాబు అని అడుగుతాడు. తింటాను, ఆకలిగా ఉంది అంటాడు ఆ బాబు. వంశీ రాజమ్మకు డబ్బులిచ్చి, వెళ్ళి ఈ బాబుకి ఏమైనా తినిపించు రాజమ్మ అంటాడు. రాజమ్మ ఆ బాబుని తీసుకుని వెళ్తుంటుంది. వంశీ ఆ బాబు వెళ్ళిపోయే వరకు అలాగే చూసి తిరిగి దివ్య దగ్గరికి వచ్చి చైర్ దగ్గరికి లాక్కొని చైర్లో కూర్చుంటాడు. ఆ బాబుని చూస్తుంటే మన కుటుంబంలో ఎవరిని చూసినట్టుగా ఉంది కదా వంశీ గారు అంటుంది దివ్య. అదేం లేదులే దివ్య, బాబు ముద్దుగా ఉండేసరికి మనకు అలా అనిపిస్తుంది. ఆ బాబు ప్రమాదం నుంచి బయటపడ్డాడంటే నువ్వే కారణం. ఆ బాబు తల్లిదండ్రులు ఎవరో కానీ వాళ్ళు నీకు కృతజ్ఞతలు చెప్పాలి అంటాడు. బయట రాజమ్మ ఆ బాబుకి స్నాక్స్ తినిపించి తీసుకొస్తుంటే ఆ బాబు తల్లి నీరజ అప్పుడే తల మీద ముసుగు వేసుకొని ఆటో దిగుతుంది. బాబు ఆమెను చూసి అమ్మా అంటూ వెళ్ళి తల్లిని చుట్టుకుంటాడు. ఆమె బాబుని దగ్గర తీసుకొని కంగారు పడుతూ, నీకేమీ కాలేదుగా నాన్న అని అడుగుతుంది ప్రేమగా. రాజమ్మ అక్కడికి వచ్చి, మీ బాబుకి ఏమీ కాలేదమ్మా, సమయానికి మా మేడం మీ బాబుని కాపాడింది, లేకపోతే బాబు పరిస్థితి ఏమై ఉండేదో చెప్పలేము, కానీ మా మేడం చేయికి ఫ్రాక్చర్ అయింది అని అంటుంది. అయ్యో, ఇప్పుడు ఎలా ఉంది మీ మేడంకి అని అడుగుతుంది నీరజ. చేయికి కట్టుకట్టారు, త్వరలోనే తగ్గుతుందని డాక్టర్ చెప్పారు అంటుంది. మా బాబుని కాపాడినందుకు మీ మేడంకి కృతజ్ఞతలు చెప్పాలి, మీ మేడం దగ్గరికి తీసుకెళ్ళు అని అంటుంది. అలాగే పదండి అంటుంది రాజమ్మ. రాజమ్మ వెనుకనే ఆమె కూడా బాబుని తీసుకుని వెళ్తుంది. నీరజ రూమ్ డోర్ దగ్గరికి వెళ్ళేసరికి వంశీ దివ్య నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. నీరజ వాళ్ళని చూసి కంగారు పడుతూ వాళ్ళకి తను కనపడకుండా పక్కకు దాక్కొని, వంశీ దివ్య ఇక్కడున్నారేంటి అని మనసులో అనుకుంటుండగా, మా దివ్య మేడమే మీ బాబుని కాపాడింది అంటుంది రాజమ్మ. ఆ బాబుని, ఈ నీరజ క్యారెక్టర్ని చూసి వంశీ ప్లే బాయ్ కదా అని ఏదేదో ఊహించుకోకండి. మీ ఊహలకు తగ్గట్టుగా స్టోరీ ఏమీ ఉండదు. ట్విస్టులు ఉన్నాయని చెప్పాను కదా, కాస్త వెయిట్ చేయండి. ఇప్పుడు ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.